ఈ సినిమా థియేటర్స్లో జూన్ 5న రిలీజ్ అయింది. జూలై 22న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. 2 గంటల 12 నిమిషాల రన్ టైం ఉన్న ఈ మూవీని ఈ వీకెండ్కి ప్లాన్ చేసుకోవచ్చు. కథ విషయానికి వస్తే, చిన్నప్పుడు జరిగిన ఒక దాడిలో ఎటర్నియా అనే గ్రహం నుంచి ప్రిన్స్ యాడమ్ తప్పిపోయి తన మ్యాజిక్ కత్తితో సహా భూమి మీదకు వచ్చేస్తాడు. 15 ఏళ్ల తరువాత పెద్దయ్యాక అతనికి తన గతం ఏమీ గుర్తులేక నార్మల్ మనుషుల్లాగా ఒక జాబ్ చేసుకుంటూ బతుకుతుంటాడు. ఆ తరువాత ఒకరోజు పాత వస్తువులు అమ్మే షాప్లో అతనికి ఆ మ్యాజిక్ కత్తి దొరుకుతుంది. అప్పుడే అతని చిన్ననాటి ఫ్రెండ్ టీలా అతన్ని వెతుక్కుంటూ వచ్చి తిరిగి వాళ్ల గ్రహానికి తీసుకెళ్తుంది. అక్కడ చాలా క్రూరమైన విలన్ స్కెలిటార్ చేతిలో వాళ్ల గ్రహం బందీగా ఉంటుంది. అప్పుడు ఆడమ్ తనలో ఉన్న భయాన్ని వదిలేసి హీమ్యాన్గా ఎలా మారాడు, ఆ విలన్ని ఎదిరించి తన వాళ్ళని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా భూమి మీద జరుగుతుంది. ఒక నార్మల్ మనిషిలాగా హీరో భూమి మీద పడే పాటలు, రూమ్మేట్తో వచ్చే కామెడీ బాగానే ఉన్నా మూవీ కొంచెం స్లోగా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే వీళ్లు ఎటర్నియా గ్రహం మీదకు వెళ్తారో అక్కడ్నుంచి సినిమా ఫుల్ స్పీడ్ అందుకుంటుంది. ఫాస్ట్ పేస్డ్ యాక్షన్, భారీ సెట్టింగ్స్తో ఒక విజువల్ వండర్ లాగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇందులో ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే 80s నాటి ఆ పాత ఫ్యాంటసీ మ్యాజిక్ని ఇప్పటి ఎమోషన్స్తో కలిపి డైరెక్టర్ ట్రావిస్ నైట్ చాలా పర్ఫెక్ట్గా తీశాడు. ముఖ్యంగా విలన్ స్కెలిటార్గా జారెడ్ లెటో యాక్టింగ్ అయితే సూపర్ హైలైట్. తన క్యారెక్టర్తో మూవీ మొత్తాన్ని డామినేట్ చేశాడు. హీరో నికోలస్ గలిడ్జైన్, హీరోయిన్ కమీలా మెండిస్ ఇద్దరూ చాలా బాగా చేశారు. కళ్ళు చెదిరే భారీ సెట్స్ సినిమాకి పెద్ద ప్లస్. మైనస్ పాయింట్స్ చూసుకుంటే, సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్ దగ్గర కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. హీరో విలన్కి ఇచ్చినంత డెప్త్ మిగతా సైడ్ క్యారెక్టర్స్కి ఇవ్వలేదు. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు. అలాగే కామెడీ కోసం పెట్టిన కొన్ని డైలాగ్స్ అంతగా వర్కౌట్ కాలేదు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, ఇది పక్కా ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీనే. ఓవరాల్గా ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. కొన్ని యాక్షన్ సీన్స్ని మాత్రం కొద్దిగా స్కిప్ చేసేస్తే చాలు. ఫ్యామిలీ అంతా కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి నా రేటింగు 5కి 3 ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.